కూటమి ప్రభుత్వం ఇప్పటికే తిరుపతి లడ్డూ వివాదం, దాడుల ఆరోపణలతో వివాదాల్లో చిక్కుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల సమక్షంలోనే టీడీపీ మూకలు దాడులు చేస్తున్నాయని జగన్ ఆరోపిస్తున్నారు. ఇవి ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి. విశ్లేషకులు ఈ ఆంక్షలు సానుభూతి తరంగాన్ని సృష్టించి వైసీపీకి లాభం చేకూర్చవచ్చని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ బలమైన ప్రాంతాల్లోనే జగన్ పర్యటనలు, భారీ సమీకరణలు సాధిస్తుండటంపై కూటమి నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ, జనసేనలు కూడా ఈ వివాదాల్లో చిక్కుకుంటే కూటమి ఐక్యతపై ప్రభావం పడవచ్చు. గత ఎన్నికల్లో బీజేపీ వాటా తక్కువే అయినా ఇప్పుడు ఇలాంటి చర్యలు పార్టీ ఇమేజ్ను దెబ్బతీస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన పర్యటనలో తాడేపల్లి నుంచి గుంటూరు వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు అనుమతి లేకుండా ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహించి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారని పోలీసులు ఆరోపించారు. పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అతిక్రమించారని ఆరోపణలతో వైసీపీలో ముఖ్య నాయకులపై పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన సందర్భంగా కూడా రోడ్ షో, బైక్ ర్యాలీలు జరిగాయి. నేషనల్ హైవే స్తంభించిపోయి సామాన్యులు, అంబులెన్సులు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. దీంతో జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. పోలీసుల అనుమతి లేకుండా భారీ జన సమీకరణ, ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. జగన్ ప్రజాదరణను చూసి భయపడి ఆంక్షలు విధిస్తున్నారని, ఇది కూటమికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందని వైసీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఆంక్షలు విధించడం వల్ల ప్రతిపక్షం బలపడుతుందని, గతంలో చంద్రబాబు కూడా ఇలాంటి ఆంక్షలు ఎదుర్కొన్నారు. అది ఆయనకు లాభం చేకూర్చిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. జగన్ పర్యటనలకు అనుమతి లేదు, కానీ పోలీసులు బందోబస్తు ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ పర్యటనలను స్క్రిప్ట్ ప్రకారం జరిగే వ్యూహాత్మక చర్యలుగా అభివర్ణిస్తున్నారు. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలు ప్రజల్లో సానుభూతి కలిగించేందుకు ఉద్దేశించినవిగా విశ్లేషిస్తున్నారు.